ఈ మధ్యన ఏదో టిఫిన్ల గురించి వాటి రుచుల గురించి ఏదో రాస్తానన్నారు, రాశారా? రాసుకొచ్చాను. ఏంటది వచ్చే నెల కోసం ఈ నెల వాడేస్తున్నాం? ఇప్పుడే వాడేస్తున్నా. మరి వచ్చే నెలకు మళ్ళీ తయారు చేస్తావా? కానీ మా అందరూ ఒకసారి ఈ నెలలో లిస్ట్ అయింది. అరే మనం అందరం రిటైర్ అయిపోయినాం కదా, సాయంత్రం పూట వచ్చేటప్పటికి టిఫిన్లు తిని బతికేగా మన బతుకు. అన్నం తినే బతుకు కాదుగా, ఒక పూట భోజనాలే కాదుగా. కానీ అందరికి షుగర్లో బీపీలు ఉన్నాయి కదా చాలా మందికి, అందుకని టిఫిన్ల గురించి రాశా. ఓకే రాయ్. అందరికి ఇష్టమైన దీంట్లో రాసుకొచ్చాను. పొగడ్తలకు పొంగేది పూరి, ఉడికితే తెల్లబోయేది ఇడ్లీ, ఒత్తిడి చేస్తే పొరలు కమ్మేది పరోటా, పట్టించుకోకుంటే ముఖం మార్చుకునేది దోశ. అదే వేసేసి పట్టించుకునేది వాడిపోతుంది అది అంతే దోశ. ఏమిచ్చినా కడుపులో పెట్టుకునేది ఊతప్పం. అరే ఇది నేను వాడు ఎంత వస్తున్నాడు తాగాడు, ఇది వాడికి ఇష్టం. నూనెలో వేస్తే గొళ్ళు అనేది గారె, 15 గారెలు తింటాడు. గల్లే కాదు గుళ్ళు అనేది కూడా, అది 15 గారెలు తింటాడు వాడు. వాడికి చిల్లు గారెలు అంటే బాగా ఇష్టం. అదే అందుకే వాడు కూడా ఎలా వస్తున్నాడు అనేది. ఎంత పోసినా రవ్వంత అనేది రవ్వ దోశ. అవునుగా, అంతే కదా మరి. కరెక్ట్. అందరికి లొంగన్ అనేది అప్పం. ఏది ఊతప్పం? అప్పం అప్పం ఊతప్పం. ఈ అప్పం రా, నేను శ్రీశైలం వెళ్ళా, అక్కడ దోమపేటలో హోటల్కి వెళ్ళా, అక్కడ వేసారు అప్పం. బా అంత టేస్ట్గా ఉందిరా. అది ఊతప్పమే కాకుండా ఆంజనేయ స్వామి గుళ్ళో అప్పాలని పెట్టేవాడు. అవి పట్టి కింద ఓ పట్టాన లొంగ, అందుకని బహుశా అది అందరికి లొంగనేది అప్పం అన్నావు. బహుశా అది అది అయితే నేను అక్కడ అప్పం అన్నారు అది అనుకుంటున్నా. అయితే ఇంకొకటి ప్రేమగా గుప్పేటంత పోస్తే మూకుడంత ముద్దొచ్చేది ఉప్మా. అంతే. ఏంటి రవ్వ అంత పోతే అంత తేలిగ్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కూడా. అయినా అందరికీ లోకువే ఈ ఉప్మా. అంతేగా, ఉప్మా అంటే అందరికి లోకమే కదా. ఆ ఉప్మా ఎవరు తింటాడు? పోవాయి. ఏ ఫంక్షన్ లోకి వెళ్ళినా ముందు తేలిగ్గా అయ్యేది. అదిగో వాడు ఉన్నాడు రాంబాబు గారు, ఆడి ఉప్మా అంటే అసలు అనుకోడరా. వాడికి ఎంతసేపు పూరీలు కావాలా, బంగాళదుంప కూర కావాలి. బాగుందిరా నీ కవిత, సూపర్. అదేరా మరి. కానీ ఈ నెలకు ఆ నెల కవిత్వంలో మీరు పరిణితి బాగా చెందుతున్నారు. సామాజిక స్పృహతో కాదేది కవితకు అనర్హం అన్నాడు ఒక కవి గారు. అట్లా మరి టిఫిన్ల మీద రాశారు, మత్తు మందు మీద, కారాల మీద, ఇలాంటి మంచి మంచి కవితలేరా ఈ వయసులో మనకు కావాల్సింది కదా. పలకరించే వాళ్ళ వెళ్ళిపోయినారు. ఉద్యోగం అని పిల్లలు, కోడళ్ళు కూడా వాడి ఉద్యోగం వాడది, ఇక ఇంట్లో ఆవిడేమో వంటింట్లో ఉంటుంది. ఇక స్నేహితులు అయిన మనం ఇలా కలుసుకుంటే కదా నెలకు సరిపడా మంచి బిళ్ళలు ఔషధాన్ని, అక్షర ఔషధాన్ని అందించారు, కవితల ఔషధాలను అందించారా? అందరికీ కూడా మన ఈ శ్రీకృష్ణుని యొక్క దివ్య పరిపూర్ణమైన కరుణ కటాక్ష వీక్షణాలు మీ అందరికీ కలుగుగా కానీ ఆశీర్వదిస్తూ స్వస్తి సర్వేభ్య. ఈ కవిత ఆలోచన అంతా నీదే కదరా. మరి తినిగు నువ్వు పెట్టిందే కదా. రావు గోపాలరావు సినిమాలు అంటాడు లేదా, తిని కూర్చుంటే మనిషికి జంతువుకి పెద్ద తేడా ఉంది, కూర్చుంత కళాపోసన ఉండాలమ్మా. అది సార్వభౌములండి. సరేరా, మంచిది మంచిదే.